మాఘ పౌర్ణమికి సంబంధించిన ఒక కథను ఇప్పుడు చూద్దాం. ఒకసారి భృగు మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. దేవేంద్రుడు ఆ తపస్సుని భగ్నం చేస్తాడు. సాధారణంగా ఏ ఋషులు మునులు తపస్సు చేసుకుంటున్నా దేవేంద్రుడు వారి తపస్సును భగ్నం చేయడం అలవాటే. ఈ విషయం గ్రహించిన భృగు మహర్షికి చాలా కోపం వస్తుంది. తన తపస్సు ఏ విధంగా భగ్నం కాకూడదు అని ఒక ఆలోచన చేస్తాడు. తన తపస్సుకు కూర్చునే ముందు ఇలా అనుకుంటాడు: ఎవరైతే తన తపస్సును భగ్నం చేస్తారో వారు వారి ఆధ్యాత్మికత మూలానికి కారణమైన మూలమంత్రాన్ని మర్చిపోతారు అని అనుకుంటాడు. తరువాత తపస్సు ప్రారంభిస్తాడు. కొంతకాలానికి భృగు మహర్షి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు భృగు మహర్షి కళ్ళు తెరుస్తాడు. శివుడు భృగు మహర్షి కోరిన వరాన్ని ప్రసాదిస్తాడు. అయినప్పటికీ కూడా శివుడు భృగు మహర్షి తపస్సు చేస్తున్నప్పుడు ప్రత్యక్షమైన కారణంగా భృగు మహర్షి తపస్సు శివుడు వల్ల భగ్నమవుతుంది. అందుచేత సాక్షాత్తు శివుడు కూడా తన ఆధ్యాత్మికతకు కారణమైన మూలమంత్రమైన ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మర్చిపోతాడు. ఇది చూసిన భృగు మహర్షి శివుడికి ఒక సలహా చెప్తాడు. పరమేశ్వర, మీరు మీ కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్న స్వామిమలై క్షేత్రానికి వెళ్ళండి. అక్కడ మీ కుమారుడు పంచాక్షరి మంత్రంలో ఉన్న గొప్పతనాన్ని మళ్ళీ మీకు ఉపదేశిస్తాడు. అప్పుడు మీరు మళ్ళీ తిరిగి మీ పంచాక్షరి మంత్ర జ్ఞానాన్ని పొందుతారు అని అంటాడు. వెంటనే శివుడు తమిళనాడులో ఉన్న స్వామిమలై క్షేత్రానికి వెళ్తాడు. అక్కడ పంచాక్షరి మంత్రంలో ఉన్న అంతరార్థాన్ని సుబ్రహ్మణ్య స్వామి చేత చెప్పించుకొని తిరిగి శివుడు తన జ్ఞానాన్ని పొందుతాడు. స్వయంగా తన తండ్రి అయిన శివుడికి సుబ్రహ్మణ్య స్వామి పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ ఉపదేశించిన రోజే మాఘ పౌర్ణమి. ఆ సమయంలోనే సుబ్రహ్మణ్య స్వామికి స్వామినాథుడు అనే పేరు వస్తుంది. అదేవిధంగా స్వామి గురునాథుడు అనే పేరు కూడా వస్తుంది. ఈ మాఘ పౌర్ణమికి తమిళనాడులో ఉన్న స్వామిమలై క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామికి ఉత్సవాలు జరుగుతాయి. ఈ మాఘ పౌర్ణమి సుబ్రహ్మణ్య స్వామికి కూడా ఎంతో ఇష్టమైన రోజు. అందుకే ఈ రోజు అందరూ ఓం స్వామినాథాయ నమః అనే మూలమంత్రాన్ని ఈ రోజంతా పఠిస్తూ ఉండడం ఎంతో ఉత్తమం.